నమస్కారం D1 న్యూస్ కు స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిగతా మంత్రులు యాదాద్రి దైవ దర్శనానికి వెళ్లినప్పుడు బట్టి విక్రమార్క కింద వరుసలో కూర్చోవడం జరిగింది. అంత మాత్రాన దళితుల్ని కించపరిచారని, దళితుల్ని అవమానపరిచారని అనడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి అన్నకు బట్టి అన్నకు లేని భేదాలు మీరు సృష్టించి అపోహలు తీసుకురావడం సరైంది కాదు అని మాజీ మంత్రి పుష్పలీల స్పందించారు. బట్టి గారు కూర్చునే విధానంలోనూ ఒక భక్తి ఉండొచ్చేమో కదా. ఆయన బట్టి గారికి వేసిన ఆ కూర్చుని ఆయనే ఆ పర్వాలేదులే అని కూర్చొని అడ్జస్ట్ అయ్యి కూర్చుని ఉండొచ్చు కదా. ఎందుకంటే గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కింద కూర్చోవాలని చూస్తారు తప్ప పైన కూర్చోరు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు కూర్చున్నా, మిగతా వాళ్ళు కూర్చున్నా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకు కొంతమంది పెద్దవాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కూర్చోలేని పరిస్థితుల్లో ఉండొచ్చు. అలాగే అప్పుడున్న టైమింగ్లీ ఇంకొక దాన్ని వీళ్ళు పూజారులు ఆ టెంపుల్ వాళ్ళు కరెక్ట్గా దాన్ని అరేంజ్ చేయలేకపోయి ఉండొచ్చు. అంత మాత్రాన బట్టి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఎక్కడైనా అభ్యంతరాలు ఉన్నాయా? మీకు చూసే కళ్ళలో తేడా ఉంటే దళిత వ్యతిరేకగా కాబట్టి దళితులు వ్యతిరేక పార్టీ అవమానపరిచారని మీరెందుకండి ముసలి కన్నీరు కారుస్తున్నారు? టెంపుల్ వాళ్ళకి ఏదైనా పొరపాటు ఉంటే వాళ్ళని అడగొచ్చు మనం. కానీ అన్న అక్కడ కూర్చున్నాడు అంటే ఆ కుర్చీ వేసినప్పుడు ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన కూర్చునేవాడు కాదు కదా. మరి ఆ రోజు టెంపుల్ కాబట్టి భక్తిపూర్వకంగా కూర్చున్నాను కూడా అనుకోవచ్చు కదా. సో ఆ రకంగా జరిగిందని మీరు ఆ రకంగా ఆయనను కింద కూర్చోబెట్టారు, అవమానపరచడం అని మా పార్టీ మధ్యలో ఉన్న మంత్రుల మధ్యలో గొడవలు పెట్టడం, ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి సీఎం గారుల మధ్య ఈ భేదాభిప్రాయాలు తీసుకురావాలని మీరు ఎంత ప్రయత్నం పెట్టినా చిచ్చు పెట్టాలన్నా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కానీ ఎప్పుడు విడిపోరు, ఐకమత్యంగానే ఉంటాము. కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా కొండాపురం మండలంలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. వెలిచేరు మండలం ఊదలమ్మ గౌడాగూడెం వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో పలువురు కార్యకర్తలు నేతలు చేరారు. కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామంలో ప్రజలందరి దగ్గర వారి ఆశీస్సులు అందుకుని ఈనాడు ఈ సమయాన తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో బండారు సత్యానందరావుని ఎమ్మెల్యేగా చేసుకోవాలనే అభిమానంతో నేడు పార్టీలో చేరడానికి ముందుకు వచ్చినటువంటి పెద్దలు శ్రీ ఐనో వెంకట్రావు గారు, వారి కుమారులు యువ నాయకులు శ్రీ చంద్రరావు గారు, అదేవిధంగా పెద్దలు శ్రీ కౌల వీరరాఘవ గారు, వారితో పాటు కొంతమంది పెద్దలు యువకులు నేడు పార్టీలో చేరినందుకు వారికి కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ కలెక్టరేట్ కార్యాలయంలో సి సెక్షన్ లో పనిచేస్తున్న సూపరింటెండెంట్ ప్రమీల విఎన్ పల్లికి చెందిన శేఖర్ అనే రైతు వద్ద సర్వే నంబర్ 51లో 6.6 సెంట్ల భూమికి సంబంధించి 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది. అడ్వాన్స్ గా 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఏసీబీ అధికారులు ప్రమీలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మోతీనగర్ లో గల నలంద విద్యా సంస్థల్లోని ఓ ఉపాధ్యాయుడు 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికను భయభ్రాంతులకు గురి చేసి అత్యాచారం చేశాడని, అతన్ని వెంటనే శిక్షించాలని, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలని, నలంద యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆ బాలికను పరామర్శించాలని కోరారు. అయ్యా 13 ఏళ్ళు 7వ తరగతి చదువుకునే బాలికకి అభయం శుభయం లోకం తెలియని పాపకి మాయ మాటలు చెప్తున్నటువంటి టీచర్ల మీద ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కఠినంగా శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైనటువంటి బాలిక ఉందో ఆ బాలిక గృహాన్ని సందర్శించాల్సినటువంటి నైతిక బాధ్యత తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ మీద ఉందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు కంప్లైంట్లు పెడితే పోలీసులు వారు చేస్తున్నటువంటి వారి పనితీరు మీద కూడా ఎంఆర్పీఎస్ తరఫున మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. నిజంగా
బాధితులు అందించినటువంటి ఫిర్యాదుని మీరు ఖచ్చితంగా నిజాయితీగా పారదర్శకంగా నమోదు చేస్తే బాధితులు ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఎస్సీ మాల సామాజిక వర్గం చెందిన బాలిక మీద ఇంత అన్యాయం జరిగితే కనీసం అట్రాసిటీ సెక్షన్ ని దీంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. అమ్మాయి మైనర్ బాలిక, కనీసం పోక్సో చట్టాన్ని కూడా పోలీసులు కట్టలేదు. అంటే ఎవరైతే లైంగిక దాడికి పాల్పడినటువంటి ఉపాధ్యాయుడు, అదే విధంగా ఈ పాఠశాల యాజమాన్యం మొత్తం కూడా సెటిల్మెంట్ తో ఒప్పందం కుదుర్చుకొని బేరం మాట్లాడుకొని మాకు అన్యాయం చేయాలని చూస్తున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లైంగిక దాడికి పాల్పడినటువంటి ఆ టీచర్ మీద, ఉపాధ్యాయుడి మీద పోక్సో సెక్షన్ పెట్టాలి, అట్రాసిటీ సెక్షన్ పెట్టాలి. కఠినమైన సెక్షన్లు పెట్టకపోతే మందకృష్ణ మాదిగన్న నాయకత్వంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి వేలాది మందితో దళితులు ఎంఆర్పీఎస్ సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కూచిపూడి పార్టీ ఆఫీస్ నందు వేమూరు బి నియోజకవర్గ ఇన్ఛార్జి వరికోటి అశోక్ బాబు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషిగా పార్టీ ఏర్పాటు చేయాల. ఢిల్లీలో ఉన్నటువంటి ఆ రోజు మరి భారతదేశాన్ని శాసించేటటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని, ఇతర కాంగ్రెస్ పెద్దల్ని మరి ఎదిరించి నిలబడటమే గొప్ప. మనం ఒప్పుకోవాల్సింది అతని యొక్క ధైర్యాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. గత 13 సంవత్సరాల నుంచి అతనితో ప్రయాణం చేస్తూనే ఉన్నాం. ఈ పార్టీకి ఎంతో మద్దతుగా ప్రజానీకం ఉన్నారు. మరి కార్యకర్తలు కూడా మనకు మద్దతు తెలిపేటువంటి ప్రతి ఒక్క వర్గాన్ని, ప్రతి ఒక్క మనిషిని సంగ్రహించుకుని రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో మరి మన పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ సాధిస్తారని, అదే సందర్భంలో మన సమన్వయకర్త గారు అశోక్ బాబు గారికి అఖండమైన మెజార్టీ రావడానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.